జానీ అన్న కొడుకు కాబట్టి ఒప్పుకుంటున్నాను. ఇక్కడికి బండి రాకుండా నేను ఎవ్వరి చేతిలో డబ్బు పెట్టను. ఇదిగో మరో విషయం గుర్తుంచుకో, రేపు ఈ టైంకల్లా బండి ఉండాలి. రేపే ఇచ్చేస్తా. రేపు కాదన్నా, ఎల్లుండి. ఎల్లుండా? అయితే ఎల్లుండి ఇవ్వాలి. నీకు కూడా చెప్తున్నా. సరే వెళ్ళండి. రేయ్, నన్ను అక్కడికి రప్పించొద్దు. రాంటానే నన్ను చూస్తేనే నీ మొహం మారిపోతోంది. అమ్మా. అవును, నువ్వెక్కడికి వెళ్తానని చెప్పావు? పాండిచేరి అమ్మా. ఒక 2 నెలల పాటు అక్కడ ఉండాల్సి వస్తుంది. ఎప్పుడు వెళ్తున్నావు? ఉదయం బయలుదేరుతున్నాను. వెళ్ళి కాల్ చేస్తాను. సరే. అక్కడ పనేంట్రా? అది కాలేజ్ ప్రాజెక్టు. అయితే ఇప్పుడు నువ్వు కూడా ఎంగేజ్డ్. నేను కూడా తిరిగి 3 ఏళ్ల తర్వాతే వస్తాను. నిన్ను కూడా మళ్ళీ అప్పుడే తిరిగి చూడగలను. అది ప్రాబ్లం లేదక్క. ఇప్పుడు అన్న పెళ్ళికి వచ్చినట్టు వస్తారు కదా. లేదురా, ఇక నేను నా జీవితాన్ని చూసుకోవాలి. మనకి లైఫ్ అని ఒకటి ఉందిగా. రేపు ఒక సర్ప్రైజ్ ఉంది. ఏంటది? రేపు చెప్తాను. విషయం ఏంటో చెప్పు. రేపు ఖచ్చితంగా నువ్వు షాక్ అవుతావు, చూస్తుండు. విషయం ఏంటో చెప్పు. అవన్నీ సస్పెన్స్. చెప్పరా. అది తెలుసుకోకపోతే తల బద్దలైపోతుంది. మీ జీవితంలో ఇప్పటి వరకు లేని సర్ప్రైజ్ అక్క అది. వెయిట్ చెయ్యి. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళావు? ఎన్నిసార్లు నీకు కాల్ చేయాలి? ఫోన్ బ్యాగ్లో ఉండిపోయింది. అది ఇలా ఇచ్చి త్వరగా లోపలికి వెళ్ళు. ఎప్పుడు జరిగింది ఇది? నేను రాజేష్ షాప్లో ఉన్నాను. అప్పుడే ఫోన్ చేసి చెప్పారు. అవునవును, ఎవరికీ తెలియదు. ఉన్నట్టుండి జరిగినట్టుంది. చెప్తేనే కానీ తెలియలేదు. దాన్ని క్రిస్టీకి ఇవ్వమ్మా. నువ్వివ్వమ్మా. అమ్మా, 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 అమ్మా. ఓరి దేవుడా, తన చేతిని బాగా మర్దన చెయ్యి. అది రాజా అన్న కొట్లో ఉంటుంది. అక్కడ అన్ని దొరుకుతాయి. షామియానా, పాత్రలు. డాక్టర్ నిన్నే వచ్చి చూసి వెళ్లారు. ఏ ప్రయోజనం లేదని చెప్పారు. లేదంటే మొత్తం నిన్నే అయిపోయి ఉండేది. మార్తాండవుని పిలిచి చెప్పారా? వాళ్ళందరూ అప్పుడే బయలుదేరిపోయారు. ఇంకా సేపట్లో ఫాదర్ ఇక్కడికి వచ్చేస్తారు. అదిగో ఫాదర్ కూడా వచ్చేసారు. ఫాదర్. ఓ, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఇలారా, నీతో ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఆ బ్యాట్ హ్యాండిల్ ఇరిగిపోయింది, ఏమైంది? సర్వీస్ చేయడానికి ఇచ్చాను. నాతో ఆటలాడుకో. మెడ్రాస్లో ఎంఆర్ఎఫ్ వాళ్ళు స్వయంగా నా చేతికిచ్చారు. మర్చిపోకరా చర్చ్ మ్యాటరు. చావు కొట్టి గంట కట్రా. అయ్యో, తీసుకురావడం మర్చిపోయాను ఫాదర్. ఇప్పుడే తీసుకొస్తాను. ఏమంటున్నావురా?
ఒకవేళ పోతే దీంతో కొట్టాలి. సరే వెళ్ళి తీసుకురా. రాయ్ నువ్వు వాడితో వెళ్ళు. ఎక్కడ ఉన్నారు? లోపల ఫాదర్. రేయ్, ముసలు చచ్చేలా ఉన్నట్టు కదా, మరి నువ్వు ఎలా బయలుదేరతావురా? సరేరా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. మ్యాటరే కదా, అయిపోయిందా? త్వరగా పోనీ, గంట కొట్టాలి. పోనీ త్వరగా ఇటు తిప్పు. మీరు ఎంత దూరంలో ఉన్నారు? ఫాదర్ గారు ప్రేయర్ చేసి వెళ్ళిపోయారు. వాడు ఇక్కడే ఉన్నాడు. నువ్వు తొందరగా రా. ఏమండి, మీరిక్కడ కూర్చుంటే ఎలాగా? అక్కడ వాళ్ళందరూ నిలబడ్డారు. కొంచెం వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. నన్ను కొంచెం కూర్చొనివ్వమ్మా. నేను రేపు వెళ్లాల్సిన టికెట్ క్యాన్సిల్ చేశాను. బామ్మకిలా ఉంటే నేను ఎలా వెళ్తాను? అదే మంచిది. ఇదిగో, నువ్వు రేపు ట్రిప్ని క్యాన్సిల్ చేసుకో, సరేనా? ఇప్పుడు విషయం అది కాదురా. మా అమ్మకి ఏదైనా జరిగితే ఖర్చు పెట్టడానికి డబ్బులు ఎక్కడున్నాయి? నేను పంపించిన డబ్బంతా ఏం చేశారు నానా? ఏంటి నువ్వు ఇచ్చిన డబ్బులు ఎక్కడుగుతున్నావా? ఇక్కడ ఎన్ని ఖర్చులున్నాయని తెలుసా? ఏంటా ఖర్చులు? వీడి పెళ్ళేమో ఇప్పుడే అయ్యింది. వాడి పెళ్ళికి నేనెందుకని? అమ్మా, జెండు బాంబు తీసుకెళ్ళి రాయి, అప్పుడే బాగుంటుంది. ఏమ్మా, వాడు చెప్పింది నిజమే. నువ్వు తర్వాత వెళ్ళొచ్చమ్మా. ఊరోళ్ళందరూ ఏమంటారు? ఏమేంట్రా, బామ్మ చనిపోయిందా? నేను ఒక విషయం చెప్పాలి ఫాదర్. అలాగైతే నువ్వు రేపు బయలుదేరుతున్నావు అనమాట. రేపు వెళ్లాల్సిన ఏర్పాట్లన్నీ ఓకేనా? ఈ వయసులో నీ ప్రేమ కోసం ఎంత దూరం వెళ్తున్నావా? నీకంతా మంచి జరుగుతుందిరా. అయితే ఈ రోజు నైట్ బాంబు పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాది. నువ్వు వెళ్ళరా. హలో, చెప్పరా. రేయ్, బామ్మ విషయం ఏమైంది? లేదురా, బామ్మకేం కాలేదు, బానే ఉంది. సరే, నువ్వు అక్కడికి వెళ్ళి నంబర్ తీసుకుని ఫోన్ చెయ్యి. ఆ, జాగ్రత్త. ఓకే ఓకే. హ్యాపీ జర్నీ రా. సరేరా, వెళ్ళి ఫోన్ చేస్తాను. హే రాయ్, ఎక్కడికి రా? ఏంటన్నా బైక్ షోరూమ్ పని వదిలేసారా? ఆ సంగతి వదిలే. ఇప్పుడు ఇక్కడే రా. టెంపరీ 4-5 నెలలైంది. నువ్వెక్కడికి వెళ్తున్నావు? మాల తీసుకెళ్తున్నాను. బోర్డింగ్ పాస్ తీసుకున్నావా? లేదన్నా. లేదా? ఇవన్నీ తీసుకునేరా ఇక్కడికి రావాలి. హోటల్ బుకింగ్స్ అక్కడ. అన్నయ్య, నా ఫ్రెండ్ రావాలి. ఆ. నేను తన పాస్పోర్ట్ చూపించే వీసా తీసుకోవాలి. అయితే వాళ్ళ పాస్పోర్ట్ తీసుకో. ఆ కాపీతో కలిపి అక్కడ ఇవ్వాలి. అన్నయ్య, ఒక చిన్న సమస్య. నా ఫ్రెండ్ని సెండ్ ఆఫ్ చేయడానికి తన చుట్టాలు మొత్తం వచ్చారు. వాళ్ళు నన్ను చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఇక్కడికి వచ్చానన్నా. ఏంట్రా, ఏదైనా సమస్య? ఏ లేదన్నా, ఫ్రెండే. ఏ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ అన్నా. ఓ, అదా సంగతి. ఇక్కడున్న చుట్టాలందరూ నిన్నే చూస్తూ ఉంటారు. రారా. రే, ఉదయం ఒకే ఒక కౌంటర్ ఓపెన్ చేశారు. నువ్వు ఆయన చూసావా? ఆయన అన్నీ ఉంటేనే లోపలికి వదలరు. వీటి మధ్యన
సరే నువ్వు పంచే, నువ్వు త్వరగా తన పాస్పోర్ట్ కాపీ పంపించమని ఇక్కడ తీసుకుందాం. రారా. హాయ్. అక్కడ చేయి చూపిస్తోంది, వైట్ టాపు బ్లూ జీన్స్ వేసుకుని. అనియా నువ్వు వెళ్ళి తీసుకొస్తావా? నేనా? ఆ, నేను అక్కడికి వెళ్తే ప్రాబ్లం అన్నా, అందుకే. సరే నువ్వు ఇది పట్టుకో. నేను ఫోన్ చేస్తాను అక్కడికి చేరుకోగాలి. ఓకే, ఓకే. సరే. హాయ్. మీ ఫ్రెండ్ ఒకరు అక్కడ వెయిట్ చేస్తున్నారు. అదిగో అక్కడ, రండి. షమీర్ మీరు అక్కడికి వెళ్ళండి, నేను వస్తాను. ఆ,